నీకెందుకు? ఏం బాగుంది కదా, బాగానే ఉందిలే అమ్మ నీ చీర, అది ఎందుకు? సర్లేండి అమ్మగల, పోయి పని చేసుకో. సరే సర్లేండి అమ్మగల. హలో, అవునండి. ఏంటమ్మా ఓకే ప్రాఫిట్స్ అంటాం, మాకు అప్పుడు అయ్యేగా వచ్చేది. మ్యామ్ నేను చెప్పింది వినండి మేడం, మీ ప్రాఫిట్స్ అన్ని లాస్ అయ్యారు, మీరు 50 lakhs బ్యాంకుకి కట్టాలి మేడం. సరే అండి. వామ్మో 50 లక్షలు కట్టాలా? 50 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి నేను ఇప్పుడు? ఏం కాదులే, అయినా నేనెందుకు బాధపడుతున్నాను, నాకు ఎంతమంది స్నేహితురాలు ఉన్నారు, వాళ్ళందరూ నాకు సహాయం చేస్తూ ఉంటారులే, ఏం కాదులే. కాంతమ్మా వాళ్ళమ్మో ఏంటం కదా, ఏం లేదులే కానీ మన ఇంటికి చాలా మంది గెస్ట్లు వస్తారు, వాళ్ళందరినీ మంచిగా రిసీవ్ చేసుకోవాలి. సరేనా? సరే అమ్మగల. సరేలే, మనం పాట పాడుకుంటూ పని చేద్దాం. ఓరన్నా అమ్మో ఇలా గెస్ట్లు వచ్చేసారండి. ఏసయ్యా మీలో వేసయ్యా, ఆగండి అమ్మగారు పిలుస్తా. అమ్మగారు ఏంటమ్మా? ఏసే వచ్చారండి. రాయేసియా వచ్చి ఆ మొదటి స్థానంలో కూర్చోవా. అమ్మో ఇంకా ఇలా గెలిచేసారు, చల్లే వెళ్దాం. మీరు హీరోయిన్ కదండి? అవునమ్మా నేనే. వాళ్ళ సినిమాలో హీరోయిన్ కదండి? అవును. అమ్మో మీరు ఎంత బాగున్నాం కదా, నేను చిన్నప్పటి నుంచి అంతే వింటానమ్మా. ఆయన అమ్మగారు పిలుస్తా. అమ్మగలు ఏంటి కాంతమ్మా? వాళ్ళ సినిమాలో హీరోయిన్ గా వచ్చారండి. సర్లే ఉండు. అమ్మగలు వెళ్ళేటప్పుడు చేయి మీద పెడతారు కదండి హీరోయిన్ గారు, నన్ను ఆటోగ్రాఫ్ అంటారమ్మా. అవునా అమ్మగలు, నాకు పెట్టించుకురండి అమ్మగలు. సర్లే ఉండు. అమ్మగలు మర్చిపోకండి. రావే, బాగున్నావా? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావే? నేను బాగున్నానులే కానీ వచ్చాము 2వ స్థానంలో కూర్చో. ఏంటి నేను అంత దూరం నుంచి నా మూవీస్ అన్ని వదులుకొని వస్తే నేను 2వ స్థానంలో కూర్చోవాలా? నేను 1st స్థానంలోనే కూర్చుంటాను. సర్లే ఉండు. ఏసయ్య నువ్వు 2వ స్థానంలో కూర్చోవా. సర్లే, ఎలా అయినా ఈ లైన్ కలొచ్చారుగా, అసలు మాట్లాడదాం ఈ లైన్ కలుగుతాం. మామో ఏమేమి నా పక్క వచ్చి కూర్చోండి. అమ్మగల ఏంటమ్మా మీరు ఎంత అందంగా ఉన్నారు? నేను చిన్నప్పటి నుంచి అంతే ఉంటున్నాను, నేను అక్కడ చెప్పాను కదమ్మా. అవునమ్మలు మీ బట్టలు ఏంటమ్మలు అంత బాగున్నాయి, నేను చిన్నప్పటి నుంచి ఇంతే కాస్ట్లీగా కొనుక్కుంటాను మరి. అవునమ్మలు ఏంటి నా ఫౌండేషన్ అంతా పోగొట్టేసావు? ఎప్పేసి ధనా ఏంటి ఈ ఫౌండేషన్ వల్ల పోయిన బూడిద లెక్కుంది కదా, నా ఫౌండేషన్ అంతా పోగొట్టేసింది. నేను ఎంత కష్టపడి తాగప్పేసుకున్నాను తెలుసా నీకు? అసలు నువ్వేంటమ్మా నా పొగదిస్తా ఉంటావు, ఇటు రావే ఒకసారి. ఏంటం కదా నా పోయిన బూడిద లెక్కుందిగా, హీరోయిన్స్ అంటే అంతే వేసుకుంటారు, నీకెందుకు అవన్నీ? అవునమ్మ కదా, అది చూసుకుంటే నేను అందంగా ఉంటా కదా అమ్మగారు. నీకెందుకమ్మా, పోయి నీ పని చూసుకోపో. సరేండి అమ్మగారు, నీకు కావాలని పోయిన బూడి తింటుంది. సరేలే అమ్మ, ఎల్లు నీ పని నువ్వు చూసుకో. సర్లే అండి, నాకు తెలుసులే. సర్లే పాట పాడుకుంటూ పోను, పని చేసుకున్నాం. ఓరన్నా ఏ సుక్కు సతి వేరా. అమ్మో ఈ చాలా వచ్చేసారా గెస్ట్. అలా సింగల్ కదండి, నేను మళ్ళీను సింగల్ కదండి. సింగల్ కాదు కదమ్మా, సింగల్. అదే సింగల్ కదండి. అమ్మగలు ఏంటమ్మా సింగల్ గా వచ్చారండి? సర్లే నువ్వు రావే. బాగున్నావా? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానులే కానీ వచ్చి 3వ స్థానంలో కూర్చో. ఏంటి నా ప్రోగ్రామ్స్ అవన్నీ వదులుకొని వస్తే 1st స్థానం కూడా ఇలా 2nd స్థానం కూడా నాకు ఇవ్వవా? సర్లే ఒక నిమిషం ఉంది. ఏసయ్య నువ్వు 3వ స్థానంలో కూర్చోవా. సర్లే సింగల్ గా వచ్చారుగా, సింగల్ గా మాట్లాడు. అమ్మగలు ఏంటమ్మా నీ పాటలు అంత బాగుంటాయి, చిన్నప్పటి నుంచి నాకు అంత అంతేనమ్మా. అవునమ్మగలు, నేను పాడబడితే వింటానమ్మగలు. సరే పాడు. ఏమైందమ్మగలు? ఏంటే ఇలాంటి హైటెక్
మీరు డాక్టర్ కదండి. అది డాక్టర్ కాదమ్మా, డాక్టర్. అదే డాక్టర్ కదండి. సరే ఏదో ఒకటి మీ అమ్మగారిని పిలుపు. ఆయన మనం పిలుస్తున్నాం. అమ్మగలు అమ్మగలు ఇంటికి అంటాం. డాక్టర్ గారు వచ్చానండి. రావే, బాగున్నావా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు ధనా? నేను బాగానే ఉన్నానులే, కానీ వచ్చి 4వ స్థానంలో కూర్చో. 4వ స్థానమా? నేను దేవుడు తర్వాత దేవుడిని అని డాక్టర్ని అంటారు. నాకు 1, 2 స్థానాలు ఎలాగో ఇవ్వలేకపోయావు, 3వ స్థానం కూడా ఇవ్వలేవా? సర్లే, ఒక నిమిషం ఉండు. ఎన్నిసార్లు కానీ ఏసైనా కానీ అడగను. ఏం కాదు, మన ఏసయ్యగా. ఏసయ్య, నువ్వు ఆ 4వ స్థానంలో కూర్చోవా? సర్లే, డాక్టర్ గారు వచ్చారుగా, మన సమస్యలు చెప్పుకుంది. ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఇల్లు పనులన్నీ మనమే చూసుకోవాలి అసలుకే. సర్లే, అడుగుతాం డాక్టర్ గారిని. డాక్టర్ గారండి, డాక్టర్ గారండి. ఏంటమ్మా? నాకు సమస్యలు తీరుతానండి. తీర్చా, చెప్పమ్మా. అదేంటండి, సాయంత్రం అయిందండి. నేను ఇంత అన్నం తిన్నా అండి, సేపు అయిందండి, మళ్ళీ ఆకలేట్లేదండి. ఏంటి ధనా? ధనా ఏంటి? నీ పని మంచి నన్ను టార్చర్ చేస్తుంది. తన సమస్యలన్నీ చెప్పి నన్ను టార్చర్ చేస్తుంది. రోజు తింటూ ఎలా ఎగ్గుతున్నావు? నీకెందుకు అవన్నీ? ఏంటన్నా నేనేం డాక్టర్ గారు సమస్యలు చెప్పిన తీరట్లా. నోరు మూసుకొని పని చేసుకోపో. సరే సరేలే అండి, చూసుకోండి. అమ్మో, ఈసారి గెస్ట్ వచ్చాలో వెళ్దాం. మీరు ఎమ్మెల్యేగా కదండి? అవునమ్మా. ఆయన అమ్మగారిని పిలుస్తా. అమ్మగలు అమ్మగలు. ఏంటి? ఎమ్మెల్యేగా వచ్చారండి. సర్లే, ఒక నిమిషం ఉండు. బాగున్నావా? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానులే, కానీ వచ్చి 5వ స్థానంలో కూర్చో. ఏంటి, నేను అంత కష్టపడి నన్ను దూరం నుంచి వస్తే నాకు 5వ స్థానం ఇస్తావా? కనీసం 4వ స్థానం కూడా ఇవ్వా? నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అందరు మొదటి స్థానం ఇస్తారు, నువ్వేంటి 5వ స్థానం ఇస్తున్నావు? సర్లే, ఒక నిమిషం ఉంది. ఎస్ఐ, నువ్వు 5వ స్థానంలో కూర్చోవా? అమ్మోయ్ అమ్మో, ఈసారి అంత పెద్ద గెస్ట్ వస్తారో. అమ్మో, ఎంత పెద్ద గెస్ట్లు వస్తారో. అన్నా ఏంటం కదా మీలా? అవునమ్మా, నేనే. ఎప్పుడు మాకడ మీద అడిగి చెప్తానండి అమ్మలు. నాకేంటి బాధ, నీకెందుకు మూసుకొని మాట్లాడు. పిలుస్తున్నా. అమ్మగలు అమ్మగలు. ఏంటి? ఎప్పుడు మన కంప్లైంట్ ఏడిసి వచ్చిందిగా, మీ చెల్లి వచ్చిందండి. బాగున్నావా చెల్లి? బాగున్నాను అక్క, నువ్వేలా ఉన్నావు? నేను బాగున్నాను. నీ పని మంచి చూడు. అయ్యో, ఎప్పుడు అంతేలే, కానీ నీకు చూసాను. ఏందమ్మా? నీకెందుకు లేకు? అక్క ఇక్కడ కూర్చోను అక్క. ఇష్టమైన చోట కూర్చో. ఓ లేకవయ్యా, లేకు. సర్లే, కానీ మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. మీ అందరినీ షాపింగ్ చేయడానికే కాదు, నాకు 50 లక్షలు నష్టం వచ్చింది. పెళ్లి కూడా చేయాలి. మీరే ఎలాగోలా నాకు నువ్వు ఆగేసేయా. మీరే ఎలాగోలా నాకు సహాయం చేయాలి. ఐఎమ్ సారీ, నేను డబ్బులు ఇవ్వలేను, ఎందుకంటే నేను మూవీస్ అన్నిటికీ ఖర్చు పెట్టేశాను. ఐఎమ్ సారీ. నేను మీటింగ్స్కి వాటన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టాను. సారీ. ముందే చెప్పొచ్చు కదా, నా శాలరీ మొన్నే అయిపోయింది. ఐఎమ్ సారీ కదా. చాలా మందికి పంచి పెట్టేసరికి నా దగ్గర లేవు కదా. సారీ. నీకు కూడా తెలుసుగా అక్క, కొత్త ఇల్లు కట్టుకున్న పిల్లలకి డబ్బులు ఇచ్చి బడికి ఫీజు కట్టేశాను. షాపింగ్ అయితే పిలువ అక్క. వామ్మో, ఏంటి ఎవరు సహాయం చేయనంటున్నారు? అమ్మగారండి, అమ్మగారండి. ఏంటి? ఏంటమ్మగా నాకు దిగాలు కూర్చున్నారు? మనకి ఈసారి 50 లక్షలు నష్టం వచ్చింది కదా, ఎవరు సహాయం చేయనంటున్నారు? అదే ఇలా సాయం చేయడం కదా. లేదు, ఆ చింగల కదండి, దాని ఈవెంట్ దానికి ఉంటాయి కదా. ఆ డాక్టర్ గల కదండి, తను కూడా సహాయం చేయలేదు. ఎమ్మెల్యే గారు ఎవరు సహాయం చేయనన్నారు. అదే మీ చెల్లి గారు ఉందండి, ఆమె చేయలేదండి. చేయలేదు. ఆమె ఎందుకు చేసేది? మన కంపెనీ దగ్గరికి చెప్తే ఇప్పుడు. అదే కానండి, ముందు వచ్చిన ఏసైని మీరు అడిగారా అండి? లేదు. అదేంటమ్మా, ముందు వచ్చిన ఏసైని వదిలేసి మీరు అందరిని అడిగారు? నేను మనుషుల సహాయం కోరుకున్నాను కదా. అదేంటమ్మగారు, ఏసైని వదిలేసి అలా తీసుకున్నారు? ఏం చేయమంటారు, నేను మనుషులు సహాయం చేస్తా అనుకున్నాను. సరేనండి అమ్మగారు, మీరు ముందెళ్ళి ప్రార్థన చేసుకోండి అమ్మగారు. ఏసై మీకు ఎలా సహాయం చేస్తాడు. మన కోసం ప్రాణం పెట్టిన ఏసై మనకి ఏదైనా చేస్తాడండి. మీరు చూసారుగా నా కూతురు పిల్ల ఎంత ఘనంగా జరిగిందో. మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ఏసై జవాబిస్తాడు. సర్లే, నువ్వు బయటికి వెళ్ళి అవన్నీ లోపలికి రా. నీకు ఏసయ్య నాకు సహాయం చేయవదేవా. అయ్యా, నేను ఎన్నో నష్టాల్లో
అవునండి. సారీ మేడం, ఇది మై ఇది శ్రద్ధానా? అవునండి. మ్యామ్ సారీ మేడం, నేను ఎంత నాకు చేయబోయి జీదా నాకు చేశాను. మీరు 50 lakhs మీకు ప్రాఫిట్ వచ్చింది మేడం. మీ ప్రాఫిట్ కూడా ఏం లాస్ కాలేదు. ఓ అవునా, థ్యాంక్స్ అండి. అమ్మగారండి రావే వచ్చి కూర్చో. జవాబు వచ్చిందా అండి ఎదురు దగ్గర నుంచి? అవునమ్మా, మనకి 50 లక్షలు అదనంగా వస్తున్నాయంట. నేను చెప్పాను కదా అమ్మగారు, మనం ఎప్పుడు కష్టాల్లో ఉన్న ఏసే సాయం చేస్తాడని. అప్పుడు అందుకే మనం ఎప్పుడు మనుషుల సాయం తీసుకోకూడదండి. ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా మన ఏసైకే ఇవ్వాలండి. నిజమే కదా బిడ్డలారా, చూడండి మరి దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, ఎందుకంటే మరి మనుషుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం. మనుషులు మన యొక్క ఉన్నటువంటి సందర్భంలో అనేక రీతిలుగా మనకి సహకారులుగా కనిపిస్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అవసరతలో ఉన్నటువంటి సందర్భంలో వారందరూ కూడా మనల్ని విడిచి వెళ్ళిపోవటానికి ఇది ఒక సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వాల్సింది పోయి మరి అనేకమైనటువంటి ఆచార వ్యవహారాలకు, అనేకపరమైనటువంటి మనుషులకు మరి వారు మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి లోకపరమైనటువంటి సినీ నటికి ఇచ్చినటువంటి విలువ యేసయ్యకి ఇవ్వలేకపోయింది. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక సింగర్కి ఇచ్చినటువంటి విలువ యేసయ్యకి ఇవ్వలేకపోయింది. డాక్టర్కి ఇచ్చినటువంటి విలువ యేసయ్యకి ఇవ్వలేకపోయింది. అంత మాత్రం కాదు, బంధువులకు ఇచ్చినటువంటి విలువలు కూడా యేసయ్యకి ఇవ్వలేకపోయింది. కానీ విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా మనందరి కొరకు మరి సేవకులు తెలియపరచిన రీతిగా మనందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని సైతం పెట్టడానికి లెక్క చేయనటువంటి విధానాన్ని బట్టి ఈ స్కిట్లు మనం అర్థం చేసుకోవాలి. మనం అవసరతలో ఉన్నటువంటి సందర్భంలో మన ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తూ ఉన్నాడని చక్కగా బిడ్డలు తెలియపరిచారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుని బిడ్డలు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. మరి పిల్లలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ సమయంలో సావుకులందరూ కూడా